Hi everyone, welcome to day 16 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం ఆటోవైడ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం స్ప్రింగ్ కంటైనర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్ప్రింగ్ కంటైనర్ అంటే ఏంటి? స్ప్రింగ్ కంటైనర్ అనేది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క కోర్ పార్ట్. సింపుల్గా చెప్పాలంటే స్ప్రింగ్ బీన్స్ని క్రియేట్ చేయడం, మేనేజ్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం స్ప్రింగ్ కంటైనర్ పని. మనం కాంపోనెంట్ అని యూజ్ చేసినప్పుడు స్ప్రింగ్ కంటైనర్ ఆ క్లాస్ని ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ని బీన్గా స్టోర్ చేస్తుంది. ఎప్పుడైనా అప్లికేషన్కి ఆ బీన్ అవసరం అయితే స్ప్రింగ్ కంటైనర్ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక కాలేజ్ ఉందనుకోండి, కాలేజ్లో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ రికార్డ్స్ అన్నీ కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటాయి. ఈ ఏ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే స్ప్రింగ్ బీన్స్ అన్నీ స్ప్రింగ్ కంటైనర్ దగ్గర ఉంటాయి. అప్లికేషన్కి ఏ బీన్ కావాలన్నా స్ప్రింగ్ కంటైనర్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా స్ప్రింగ్ కంటైనర్ మీద డిపెండ్ అవుతాం. స్ప్రింగ్ కంటైనర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఆటోమేటిక్ డిపెండెన్సీ ఇంజెక్షన్, ఈజీ మేనేజ్మెంట్ ఆఫ్ బీన్స్, లెస్ కోడ్, బెటర్ అప్లికేషన్ స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే స్ప్రింగ్ కంటైనర్ అనేది స్ప్రింగ్ బూట్లో ఉన్న మేనేజర్ లాంటిది. అది స్ప్రింగ్ బీన్స్ని క్రియేట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, అప్లికేషన్కి కావాల్సినప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. స్ప్రింగ్ బూట్లో జరిగే చాలా ఆపరేషన్స్ బ్యాక్ ఎండ్లో స్ప్రింగ్ కంటైనర్ హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఐఓసి అంటే ఏంటి, ఐఓసి కంటైనర్ ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.